వాళ్ళ వర్క్ కంప్లీట్ అయ్యే వరకు వెహికల్ పార్కింగ్లో అలా ఖాళీగా పడుంటుంది. ఆ టైంలో ఆ వెహికల్ని మేము రెంట్కి తీసుకుని మా డ్రైవర్స్ చేత రైడ్కి తిప్పితే మంచి ఇన్కమ్ వస్తుందని మా ఐడియా. గుడ్ ఐడియా సార్. థ్యాంక్ యూ. యాక్చువల్గా మాకు ఎలాంటి యాప్ కావాలంటే సూపర్ సార్. ఎక్సలెంట్ సార్. థ్యాంక్ యూ సార్. తీసుకోండి. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీరు యాప్ డెవలప్ చేయాలంటే సుమారు ఎంత అవుతుంది సార్? 5 లక్షలు సార్. 5 లక్షలా? అవునండి. మీరు చెప్పిన బిజినెస్ అంతా కూడా ఆ యాప్ మీద ఆధారపడి ఉంది కదండి. అది పర్ఫెక్ట్గా ఉంటేనే కదా మీ బిజినెస్ పర్ఫెక్ట్గా సాగుతుంది. ఒక రకంగా ఇది మీ బిజినెస్కి ఇన్వెస్ట్మెంట్ సార్. మినిమం 5 lakhs బిజినెస్ లేకుండా ఏ బిజినెస్ చేయలేం కదా సార్. నిజమే అనుకోండి, కానీ ప్రస్తుతం మా దగ్గర అంత అమౌంట్ లేదు. ఇన్స్టాల్మెంట్లో మీ అమౌంట్ కొంచెం కొంచెం పే చేయొచ్చా? సారీ సార్, అలా ఇన్స్టాల్మెంట్లో మనీ తీసుకోవడానికి మా కంపెనీ రూల్స్ ఒప్పుకోవు. అడ్వాన్స్గా 2 lakhs ఇవ్వాలి. యాప్ రెడీ అయిన తర్వాత రిమైనింగ్ బ్యాలెన్స్ చేయాలి. టోటల్గా 5 lakhs మా చేతికి వచ్చిన తర్వాతే మీరు ఆ యాప్ని యూజ్ చేసుకోగలరు. పోనీ ఒక పని చేద్దాం సార్. ఏంటి సార్? మీరు మాతో పార్ట్నర్స్గా జాయిన్ అవుతారా? ఈ బిజినెస్కి సంబంధించిన ఐడియా అనేది మా పెట్టుబడి అనుకుందాం, యాప్ మీ పెట్టుబడి అనుకుందాం. పార్ట్నర్స్గా కలిసి బిజినెస్ చేద్దాం, ఏమంటారు? సారీ సార్, కస్టమర్స్తో ఇలా పార్ట్నర్షిప్ కలవడానికి మా ఎండి గారు ఒప్పుకోరు. మీ అమౌంట్ రెడీ అయిన తర్వాత అడ్వాన్స్ ఇవ్వండి, అప్పుడే వర్క్ స్టార్ట్ చేస్తాం. వస్తాం సార్. ఏవో కొత్త మొహాలు నిఖిల్ వాళ్ళ ఇంటికి వచ్చి వెళ్తున్నట్టున్నాయి. ఎవరై ఉంటారు వీళ్ళు? కనుక్కుందాం. ఏంటండి ఇలా జరిగింది? మంచి బిజినెస్ చేసే ఆలోచన చేశాము, కానీ 5 లక్షలు ఉంటేనే గాని ఆ బిజినెస్ మొదలు పెట్టలేని పరిస్థితి. ఏం చేయాలో అర్థం కావడం లేదండి నాకు. నాకు అదే అర్థం కావట్లేదు తులసి. ఇప్పటికిప్పుడు 5 లక్షలంటే మనం ఎక్కడి నుంచి తెస్తాం? మనకి ఎవరిస్తారు? వడ్డీ కాసుల వనజాక్షి వదిన గారిని అడుగుతారా? అర్జెంటుగా వీళ్ళకి 5 లక్షలు కావాలన్నమాట. ఇప్పుడు గనక వీళ్ళకి అక్క 5 లక్షలు ఇచ్చిందంటే వీళ్ళు నా వల్లోంచి జారిపోతారు. తులసిని బాస్ దగ్గరికి తీసుకెళ్ళడం కుదరదు. వాళ్ళకి డబ్బు అవసరం ఉంటే కానీ నా పని ఈజీ కాదు. ఏం చేయాలి ఇప్పుడు? అక్క దగ్గరికి వెళ్ళి అప్పు ఇవ్వద్దని చెప్దాం. అక్క, నీకు ఒక విషయం చెప్పాలి. ఏంట్రా? తులసి నిఖిల్ వాళ్ళు నిన్ను 5 లక్షలు అప్పడగటానికి వస్తున్నారు. అవునా? 5 లక్షలు అప్పడగడానికి వస్తున్నారా? సర్లే, ఇద్దాంలే. మన ఇంట్లోనే ఉంటున్నారు కదా, మనం చెప్పిన పనులన్నీ కూడా చేస్తున్నారు. ఇస్తే తప్పే ఉంది. ఇలాంటి వాళ్ళ విషయంలో పాపం తలవకూడదక్క. వాళ్ళని నమ్మి 5 లక్షలు ఇచ్చావంటే నిండా మునిగినా మునుగుతావు. అదేంట్రా తమ్ముడు అలా అంటావు? మరి ఎలా అనమంటావు అక్క? వాళ్ళ దగ్గర తాకట్టు పెట్టడానికి ఏమీ లేదు. కనీసం వాళ్ళ అడ్రస్ తెలుసుకోవడానికి వాళ్ళ ఆధార్ కార్డు కూడా లేదు. 5 లక్షలు అప్పు తీసుకొని ఏ అర్ధరాత్రో వాళ్ళు జెండా పీకేశారనుకో, అప్పుడు ఏం చేస్తావు? అంటే వాళ్ళు అలా చేస్తారంటావా? చేస్తారని నా ఉద్దేశం కాదక్క.
చేసే ఛాన్స్ ఉందేమో కదా అని. చూడు, నువ్వే ఆలోచించి నిర్ణయం తీసుకో. వదినా రండి బ్రదర్, కూర్చోండి. కూర్చోండి. ఏంటి ఇలా వచ్చారు? అది అది మా అక్క దగ్గర మొహమాటం ఎందుకు? చెప్పమ్మా. తనేదో మొహమాట పడుతున్నట్టుంది. పోనీ నువ్వు చెప్పు తమ్ముడు. ఏం లేదక్క, మాకు 5 లక్షల అప్పు కావాలి. 5 లక్షలు కాకపోతే 10 లక్షలు తీసుకో తమ్ముడు. ఎవరొద్దన్నారు? ఇదేంటి, వద్దని చెప్పినా కూడా అప్పు ఇవ్వడానికి రెడీ అవుతుంది. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. మనలో మనకి థ్యాంక్స్ ఏంటి తమ్ముడు? ఇంతకీ 5 లక్షల అప్పు కోసం తాకట్టు పెట్టడానికి మీ దగ్గర ఏముంది? బంగారం ఉందా? ఇల్లు ఉందా? పొలం ఉందా? ఏముంది మీ పేరుతో? ఏదో ఒకటి తాకట్టు పెట్టుకుంటే గాని అంత పెద్ద మొత్తం ఇవ్వడం కుదరదమ్మా. ఏమనుకోవద్దే. ఇంతకీ మీ పేరుతో ఏమున్నాయో చెప్పండి. వాళ్ళ పేరుతో ఏముందక్క? కనీసం ఆధార్ కార్డు కూడా లేదు. ఇవ్వదలుచుకుంటే వాళ్ళ మీద నమ్మకంతో ఇచ్చే. నమ్మకం ఉంటే సరిపోదు తమ్ముడు, తాకట్టు కూడా ఉండాలి కదా. చూడు నిఖిల్ బాబు, అద్దె తమ్ముడువైన నీకే కాదు, సొంత తమ్ముడైన వీడికైనా సరే తాకట్టు పెట్టుకోకుండా డబ్బులు ఇవ్వలేనే. సారీ. పర్లేదక్క, పద తులసి. ఇప్పుడు వడ్డీలో వనజాక్షి అనిపించావక్క. ఇప్పుడు అనిపించానా? అంటే ఇప్పటి వరకు అప్పలమ్మలా అనిపించానా? ఇప్పుడు ఫ్యాక్టరీ పగ్గాలు నా చేతిలోకి వచ్చేలా చేస్తాను. అవునా, మా బావగారు ఊళ్ళో లేరండి. ఓకే ఓకే, ఆయన రాగానే చెప్తానులేండి. అవునా, ఆయన రావటం లేట్ అయితే అంత లాస్ వస్తుందా? సరే, నేను మాట్లాడతాను. బావగారితో నేను మాట్లాడి మళ్ళీ మీకు కాల్ చేస్తాను. ఓకే. ఎవరమ్మా ఫోను? మన ఫ్యాక్టరీ నుంచి మేనేజర్ చేశాడత్తయ్యా. ఫ్యాక్టరీ వ్యవహారాలు వదిలేసి బావగారు కోల్కతా వెళ్లారు కదా, ఇక్కడ ప్రొడక్షన్ పనులన్నీ లేట్ అవుతున్నాయంట. అలా లేట్ అయితే మనం బాగా నష్టపోతాము అని చెప్తున్నాడు మేనేజర్. అవునా, అయితే ఇక నుంచి ఫ్యాక్టరీ వ్యవహారాలన్నీ నువ్వే చూసుకోమ్మా. అశోక్ కలకత్తా నుంచి రావడానికి లేట్ అవుతుందని చెప్పాడు కదా, కాబట్టి నువ్వే చూసుకోమ్మా. నా ఒక్కదాని వల్ల ఏమవుతుందత్తయ్యా? అటు A1 మసాలా కంపెనీ పనులు,
ఇటు వసంత మసాలా కంపెనీ పనులు రెండు చూసుకోవాలంటే కొంచెం కష్టమవుతుంది. వైదేహి అక్కకి బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందేమో. నేనా? నేను ఇంటి పనులు చేసుకోగలను, కానీ ఆఫీస్ పనులు చేయడం నా వల్ల కాదు. అలా అంటే ఎలా అక్క? ఇటువంటి పరిస్థితుల్లో తలా ఒక పని చెయ్యాలి కదా. ఆఫీస్ పనులు నాకు అలవాట్లేదు కదా ఐశ్వర్య. ఆ పనులన్నీ నువ్వు చూసుకో. అవును ఐశ్వర్య, నువ్వే చూసుకోవాలి. 2 కంపెనీల పనుల్ని నువ్వే చూసుకో. తప్పదా అత్తయ్య? తప్పదమ్మా, 2 కంపెనీల పనులు నువ్వే చూసుకోక తప్పదు. ఈ మాట మీ నోటితో అనిపించాలన్నదే నా ప్లాన్. ఈ రోజు నుంచి ఆ పనులు కూడా నువ్వే చూసుకోవాలమ్మా. చూసుకోవచ్చత్తయ్య, కానీ చిన్న ప్రాబ్లం ఉంది. ఏంటమ్మా? కంపెనీకి సంబంధించి నేను ఏ నిర్ణయం తీసుకోవాలన్నా నాకు అవకాశం, అధికారం ఉండదు. అలాంటి అవకాశం, అధికారం ఉంటే కానీ నేను ఈ కంపెనీని డెవలప్ చేయడానికి ఏ నిర్ణయం తీసుకోలేను. అలా జరగాలంటే మావయ్య గారు నాకు పవర్ ఆఫ్ అటార్నీ రాసివ్వాలి. పవర్ ఆఫ్ అటార్నీ లేకపోతే నేను ఫ్యాక్టరీకి వెళ్ళినా కూడా ఏం ఉపయోగం ఉండదత్తయ్య. అవునా? అయితే వెంటనే పవర్ ఆఫ్ అటార్నీ రెడీ చేయించమ్మా. పవర్ ఆఫ్ అటార్నీ రెడీ చేయించినా కూడా మావయ్య గారు సంతకాలు పెట్టలేరు కదత్తయ్యా. సంతకాలు పెట్టకపోయినా పర్వాలేదక్క, వేలి ముద్రలు వేస్తే సరిపోతుంది. సంతకాలు పెట్టలేని పరిస్థితుల్లో వేలి ముద్రలు కూడా వేయొచ్చు. అయితే ఇంకేంటమ్మా, ఆ ఏర్పాట్లు చూడు. ఆ, ఇదిగోండి అత్తయ్య స్టాంప్ పేపర్స్. మీ చేతులతో మావయ్య గారి చేత మీరే వేలి ముద్రలు వేయించండి. అలాగేనమ్మా. అత్తయ్య, మావయ్య గారు ఏదో బాధగా చూస్తున్నట్టున్నారు. అవునమ్మా, ఏదో బాధపడుతున్నట్టుగానే అనిపిస్తుంది. ఇలా వేలి ముద్రలు వేయాల్సిన పరిస్థితి వచ్చినందుకు మావయ్య గారికి బాధ లేకుండా ఎలా ఉంటుంది? ఇంతకాలం దర్జాగా సంతకాలు పెట్టిన మనిషి ఇలా వేలి ముద్రలు వేయడం బాధే కదా మరి. అవును, బాధే కదా పాపం.
ఇదిగోమ్మా. ఏదో ఒకటి తాకట్టు పెట్టుకుంటే గాని అంత పెద్ద మొత్తం ఇవ్వడం కుదరదమ్మా. ఏమనుకోదే? అఖిల్ బాబు, హ్మ్? ఏంటి శ్యామ? మనతో పార్ట్నర్గా కలవడానికి యాప్ డిజైనర్స్ ఒప్పుకోలేదు. 5 లక్షలు అప్పివ్వడానికి వనజాక్షి వదిన గారు ఒప్పుకోలేదు. మనకిప్పటికిప్పుడు 5 లక్షలు కావాలంటే ఒకటే మార్గం అనిపిస్తుంది. ఏంటి? ఒక అతను తన ఛానల్లో పాటలు పాడడానికి 1 year అగ్రిమెంట్ చేస్తే 5 లక్షలు ఇస్తారని బ్రహ్మాజీ గారి చేత కబురు చేశారని చెప్పాను కదా. అవును చెప్పావు, కానీ 1 year అగ్రిమెంట్ అన్నారు కదా, అదే ఆలోచిస్తున్నాను. అంటే రేపు మనం బిజినెస్ స్టార్ట్ చేశాక నీకు అక్కడికి వెళ్ళి పాడడం కుదురుతుందో కుదరదు అని ఆలోచిస్తున్నాను. నువ్వు అగ్రిమెంట్ ప్రకారం అక్కడికి వెళ్ళి పాడాల్సి వస్తే మన బిజినెస్ పనులు చూసుకోవడానికి నేను వేరే మనిషిని పెట్టుకోవాల్సి వస్తుంది. అప్పుడు నేను ఎలాగోలా అడ్జస్ట్ చేసుకుని పాడతానులేండి అఖిల్ బాబు. ప్రస్తుతానికి మనకి డబ్బులు కావాలంటే అంతకంటే వేరే మార్గం లేదనిపిస్తుంది. ఆలోచించండి. ఓకే తులసి, నువ్వు చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది. ఒకసారి బ్రహ్మాజీ గారితో మాట్లాడదాం. హలో బ్రదర్. వస్తున్నాను బ్రదర్. చెప్పండి బ్రదర్. అదే బ్రదర్, అతను అడిగినట్టు 1 year అగ్రిమెంట్ చేయాలనుకుంటున్నాం. అవునా? ఎంత శుభవార్త చెప్పారు బ్రదర్. యాక్చువల్గా నేనే ఈ విషయం మీకు చెప్దాం అనుకున్నాను. అప్పు కోసం వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ తిరిగే బదులు హాయిగా అగ్రిమెంట్ చేసి దర్జాగా 5 లక్షలు తీసుకోవచ్చు కదా అని. మీరే ఆ నిర్ణయానికి వచ్చారు. శుభం. ఆ ఎండితో మాట్లాడి అగ్రిమెంట్కి ఏర్పాటు చేస్తాను. థ్యాంక్ యూ బ్రదర్. అయ్యో, మనలో మనకి థ్యాంక్స్ ఏంటి బ్రదర్. కన్నయ్య దయ వల్ల ప్రాబ్లం సాల్వ్ అయిందండి. పిచ్చ మహాల్లారా, ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదు, ప్రాబ్లం మొదలవుతుంది. ఏంటి మేడం మీరనేది? అవును, నేను చెప్పినట్టు చేస్తే నీకు 1,00,000 రూపాయలు ఇస్తాను. 1,00,000 రూపాయలా? అక్షరాల 1,00,000 రూపాయలు ఇస్తాను. కానీ ఈ విషయం ఇంట్లో వాళ్ళకి తెలిస్తే? తెలీదు, ఎవ్వరికీ తెలీదు. ఎవ్వరికి తెలియకుండానే నీకు టాబ్లెట్లు తెచ్చిస్తాను. నేనిచ్చిన టాబ్లెట్స్ని డాక్టర్ గారు చెప్పిన టాబ్లెట్స్ లాగా మా మావయ్య గారికి వేస్తూ ఉండు. ఎవ్వరికి అనుమానం రాదు. నిజమే అనుకోండి, కానీ నాకెందుకు భయంగా ఉంది మేడం. ఇప్పుడు ధైర్యంగా ఉంది కదా? ఓకే మేడం, మీరు చెప్పినట్టే చేస్తాను. గుడ్, వెరీ గుడ్. పైకొస్తాం, వెళ్ళి పని చూసుకో. నర్సుని కొనేశాను కాబట్టి ఆ ముసలోడు ఉన్నంత కాలం అలా మంచం మీద జీవచ్చవంలా ఉంటాడు. పవర్ ఆఫ్ అటార్నీ రాయించుకున్నాను కాబట్టి 2 కంపెనీలు నా గ్రిప్లో ఉంటాయి. ఇక ఈ ఇంటికి ఫ్యాక్టరీలకి నేనే మగుటం లేని మహారాణిని. హలో భయ్యా, చెప్పు. హలో రషీద్, బంగారు బొమ్మ వల్లో పడింది. అవునా? అవును, అగ్రిమెంట్ చేయడానికి ఆతృత పడుతుంది. అయితే ఇంకెందుకు ఆలస్యం?
బాస్తో మాట్లాడి రేపే ముహూర్తం పెట్టించేద్దాం. ముహూర్తం పెట్టిస్తే సరిపోదు, అక్కడ జరిగే తతంగం కూడా పద్ధతిగా జరగాలి. ఎవ్వరికీ అనుమానం రాకుండా జరగాలి. అంటే ఆ బంగారు బొమ్మ అగ్రిమెంట్ చేయడానికి అక్కడికొస్తున్నాను అనుకుంటుంది. అగ్రిమెంట్ కాగానే 5 లక్షలు ఇస్తారు అనుకుంటుంది. తను అలా అనుకుంటూ అగ్రిమెంట్ చదువుతూ సంతకం పెడుతున్న టైంలోనే ఆ మత్తు మంది ఇచ్చేయాలి. మన పని ముగించేయాలి. ఓకేనా? ఓకే. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి? బంగారు బొమ్మని మీకు అప్పగించిన మరుక్షణం నాకు రావాల్సిన నా డబ్బు నా చేతిలో పడాలి. దాని గురించి నువ్వేం టెన్షన్ పడుకో. నీ డబ్బులు నీకు ఇప్పించే బాధ్యత నాది, సరేనా? ఓకే, అయితే మీ ఏర్పాట్లలో మీరుండండి.